చలికాలం షురువైనట్టేనుల్లా పొద్దుగాల మస్తు ఇగముంది మళ్ళా అప్పుడో డల్లు ఇప్పుడో డల్లు ఆనగిట్ల పడబట్టే ఈ చలి ముచ్చట రాజకీయం గరం ముచ్చట అన్నీ చెప్పుకుందాం గానీ ఫస్ట్ అయితే హెడ్లైన్స్. డిసెంబర్లో ఇంకిన్ని ఇందిరమ్మ ఇండ్లు సర్కారు ఇస్తుంది మరి 5 లక్షలు. రేపు కేబినెట్ సమావేశం ఏం డిసైడ్ చేస్తారో ఎలక్షన్ల కోసం. లేపేసిండ్రు ఆర్టీఏ చెక్ పోస్టులు అయినాయి మరి అవినీతి అడ్డాలు. పండుగ బిజినెస్ 6 లక్షల కోట్లు ఖర్చుకు అస్సలు చూడలే రేట్లు. గంటకు 10 లక్షలు సారు జీతం 847 కోట్లు ఏడాది మొత్తం. అరే నీకెందుకు కాక నేను లేనానే నువ్వేం ఫికర్ చేయకు నన్నైతే చూడు తమ్ముడు జర మనోళ్ళందరికీ ఫోన్ కొట్టి గా వెంచర్లకు రమ్మను ఆనే కూసుందాం మంచిగా. ఈడేంద్ర నిన్నటిదాకా మనతో తిరిగి ఇవాళ అట్రోకు పోయిండు గింత చేయిస్తాడనుకోలేరా. మామ నువ్వేం చేస్తావో నాకు తెలియదే ఈ రాత్రికి మనోళ్ళని ఎవ్వరు కలవకుండా చూసే జిమ్మేదారి నీదే తెలుసు కదా మన గుర్తేందో. నీ అవ్వ వాళ్ళు ఓటుకు 5,000 ఇస్తుంటే మనం 1000 ఇస్తే గెలుస్తామే అంతేమో చేసేటట్టునో గాని ఇగో గిట్లుండునబ్బా ఈ రాత్రికి. ఎందుకంటే కోర్టు కేసులతోని ఎలక్షన్ లాగకుంటే రేపే ఓట్లుండేటి మరి. బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంది హైకోర్టులో ఏం వాదించాలి సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టాలనేది రేపు కేబినెట్ మీటింగ్ లో డిసైడ్ కావచ్చునట. సచివాలయంలో సీఎం సారు మంత్రులు ముఖ్యమైన ఆఫీసర్లు ఊకొని చర్చలు చేస్తారు. 42% జీవో నాపాలని హైకోర్టు ఆర్డర్ వేయంగానే సర్కారులో ఒక కమిటీ వేసిరు ఎట్లా ముంగట్టుకోవాలో తెలుసుకుంటానికి. గా రిపోర్టు మీదనే మెయిన్ చర్చ నడుస్తుందట. బీసీలకు మాట ఇచ్చినట్టే కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి సెంటర్ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు పెట్టిండ్రు. ఒక ఆర్డినెన్స్ చేస్తే అది కూడా సేమ్ కథ. మళ్ళొక పారి అసెంబ్లీ పెట్టి 50% రిజర్వేషన్ల లిమిట్ చట్టాన్ని మారిస్తే దాని మీద కూడా గవర్నర్ గారు సంతకం పెడతలేడు. ఖుద్దు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీ జంతర్ మంతర్ కాడ ధర్నాలు చేసినా సెంటర్ వాళ్ళని ఎన్నో మాట్లాడినా ఫాయిదా లేకుంటే జీవో తెస్తే దాని మీద కొందరు కోర్టుకు ఆగబట్టే వరకు మొత్తం ఎలక్షన్లే ఆగిపోయే. లేకుంటే రేపు ఎంపీటీసీ జడ్పీటీసీల కోర్టులేవాడు 10 రోజులైతే సర్పంచుల్ని ఎన్నుకుందరు. చైర్మన్ నోటికాడ్ బుక్ అట్లెట్లయితే కొడతారని బీసీలను తొక్కటయ్యారు తెలంగాణ బంద్ చేసిండ్రు. గిసొంటి ఇవాళ కేబినెట్ మీటింగ్ అవుతుంది. మళ్ళొక పారి గట్టిగా కోర్టులో కొట్లాడాలంటే దానికి నెల టైం పడుతుంది. విచారణ ఎన్ని రోజులు నడుస్తుందో ఫైనల్ తీర్పు ఎన్నడు వస్తుందో ఎట్లా వస్తుందో తెలియదు. ఒకవేళ పాత రిజర్వేషన్లతో అయితే ఇప్పుడే ఓట్లకు పోవచ్చు. కాకుంటే బీసీలకు 42% పదవులు రావు. ఇస్తే పార్టీ తరపునే ఇవ్వాలి కడమ పార్టీలు కూడా ఇవ్వాలనే రూలే ఉండదు. చూడాలి మరి రేపటి మీటింగ్ లో సర్కారు ఏం చేస్తుందో. భాగ్యక్క ఎన్నడు ముగ్గు పోస్తుండ్రే మంచి రోజు చూసుకొని పోస్తాం చెల్లే. ఆయన నీకు చెప్పకుండా చేస్తానానే నువ్వు రావా? మాకొస్తా కానీ మాకు కూడా ఇల్లు వస్తే బాగుండే. అందరితో పాటు 5 లక్షలు వచ్చు మేం సుతాయింత నీడ సౌలతి చేసుకుందాము. కార్యదర్శి సార్ను 2-3 మాటలు అడిగినా ఇంకా టైం పడుతుందమ్మా అంటాండు. ఈ పెంకుటిల్లేమో ఆనలకు ఉర్సబట్టే కోతులు ఆగం చేయబట్టే అని చాలా మంది బాధపడుతుండట. అయితే మాకు ఇందిరమ్మిల్లు రాకపాయా అని నారాజులున్నోళ్లకు తీయటి ముచ్చట చెప్పిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్లో మళ్ళీ ఒక్కసారి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నాయి. ఈ డిసెంబర్ నెలలో 11 నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ చేస్తుందట సర్కారు. ఆల్రెడీ తెలంగాణ అంతటా రప్ప కడతనే ఉన్నారు వచ్చినోళ్ళు. కొందరు ఇళ్లకు సుతా పోయిండ్రు. అసలు కలలాగానే ఉంది నిజమైతే అనిపిస్తలేదు నాకు ఇప్పటికి కూడా. కానీ 10-15 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఉండే కానీ ప్రయత్నం మేము అప్లికేషన్ ఇంతకుముందు ప్రభుత్వం ఉండగా చాలా సార్లు అప్లికేషన్లు పెట్టినాం. అప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చింది అంటే సొంత జాగుంటే గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది. మరి చేతి నుంచో 5 లక్షలు పెట్టుకుంటే చక్కదనాల బంగ్లా. ఇంకా మంచిగా ఉండాలంటే ఇంకింత ఖర్చు అవుతుంది. అది మన ఇష్టం. గా తాకత్ లేని వాళ్ళు సర్కారు ఇచ్చే 5 లక్షలనే కట్టుకుంటారు మోతాదుగా. అప్పుడు రానోళ్ళకి ఇప్పుడు ఇస్తారన్నట్టుగా. కానీ 10 ఏళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద ఊరిచ్చి ఉబ్బిచ్చుడే గాని ఏ ఊర్లో ముగ్గు పోసింది లేదు పునాది తీసింది లేదు. ఈ గవర్నమెంట్ రాగానే ఇందిరమ్మ ఇళ్లను ఇంత ముద్దుగా కట్టిస్తుంది అన్నట్టు. ఈ ముచ్చట ఇట్లుంటే సిద్ది
సిద్దిపేటల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచే కార్యానికి మంత్రి వివేక్ సారు మాజీ మంత్రి హరీష్ రావు సారు వచ్చిండ్రు. కేసీఆర్ గారు లక్షిస్తున్నారు, మేము గెలిస్తే లక్షకు తులం బంగారం కల్పిస్తామని అన్నారు. దయచేసి ఆ తులం బంగారం కూడా మా చెల్లెళ్లకు ఇవ్వాలని చెప్పి హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేసిన అప్పుల కోసము రాష్ట్ర ప్రభుత్వం నెలకు 5,000 కోట్ల రూపాయలు ఖాళీ మిత్తి కడుతుంది. అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను. కట్టించిందా? సన్నబియ్యం వస్తుందమ్మా అందరికి, చేతులు ఎత్తండమ్మా అందరికి వచ్చిన హరీష్ భాయ్ స్కీమ్స్. స్టాప్ స్టాప్, బండి పక్కది. అరే తీయవయ్యా, ఆడ సారున్నాడు, కాగితాలు తీసుకొని కలుపు. ఏం లేదు సారు, అంతా కరెక్ట్గానే ఉన్నది, కావాలంటే చెకింగ్ చేసుకోండి. ఇగో నలుగురం ఉన్నాం, నువ్వే చూసి, లేదంటే బండి ముంగటికి పోదు, నీ ఇష్టం. మరి మామ ఆడున్నారా, ముంగట ఏదైనా షార్ట్ కట్ ఉన్నదారా అని అంటుంటారు. గదంతా నిన్నటిదాకా, ఇవాళ లెక్క మారింది. రమణ చెక్ పోస్ట్ ఎత్తేసినారు. బోర్డులు తీసేసిండ్రు, బారికేడ్లు గుంజేసిండ్రు, సిగ్నల్లు బంద్ చేసిండ్రు. మొత్తానికి మొత్తం చెక్ పోస్టులే లేపేసిండ్రు. పగటిల్లి 2 గంటలకు సర్కార్ ఆర్డర్ వేసిందో లేదో, మాపటిల్లి 5 గంటలకు తెలంగాణలో ఉన్న మొత్తం చెక్ పోస్టులు మూతపడ్డాయి. ఇక ఏ పర్మిషన్ కావాలన్నా, ట్యాక్స్ కట్టాలన్నా అంతా ఆన్లైన్ లోనే. టాక్సేషన్ ఎట్లా అడిగితే టాక్సేషన్ డిఫరెంట్ సోర్స్ లో ఇవన్నీ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఈ ఆన్లైన్ అంతా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి తీసుకుందాం. కేబినెట్ లో 2 నెలల కిందటనే డిసైడ్ చేసిండ్రు ఆర్టీఏ చెక్ పోస్టులు ఎత్తేయాలని. దీనికో లెక్క ఉందట. మళ్ళా ఇవన్నీ కూడా రాష్ట్రాల నడుము ఉండేటి. అటుకెళ్ళి ఇటు, ఇటుకెళ్ళి అటు పోతప్పుడు అప్పట్లో ట్యాక్స్ పడేది. కానీ జిఎస్టీ వచ్చినాక అన్ని ఒక్కదాని కిందకే వచ్చినాయట. కాబట్టి చెక్ పోస్ట్ లెక్కర తీరిందని చాలా రాష్ట్రాల్లో ముందే తీసేసిండ్రు. మన కాడ ఇంకా అట్లనే ఉండేటోరకు బండ్లనాపి పర్మిట్ ఉన్నా లేదని, కాగితాలు చక్కగా లేవని, ఓవర్లోడ్ అని, అదని ఇదని పైకం గుంజుడే గుంజుడు. ఈ నడుము ఏసీ బోళ్ళు చెకింగులు చేస్తే గేట్ ఎత్తిన బండి లెక్క రువ్వడి గురుకుతుందట అవినీతి. అందుకే ఇలా మొత్తం లేపేసిర్రన్నట్టు. గంజాయి, లిక్కర్ అసొంటివి పట్టుకుంటానికి ఏరే డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళే చూసుకోవాలి. ఏ ముచ్చటెట్లున్నా చెక్ పోస్టులు మూతపడ్డందుకు కొందరు ఆఫీసర్లు ఏడుపు మొఖాలు పెడితే బండ్ల ఓనర్లు మస్తు మురుస్తుండొచ్చు. పో ఏ ఊరికన్నా పోన్రి, రచ్చబండ కాడ రోజుకో పంచాది నడుస్తూనే ఉంటది. అన్నదమ్ముల నడమనో, పక్క భూముల జాగాలు ఉన్నోళ్ళ నడమనో గెట్టు పంచాదులు పక్కా ఉంటాయి. ఆటోలు 50,000, ఇటోలు 50,000 డిపాజిట్ పెడితే ఊరి ఉత్తమ పెద్ద మనుషులు తెగనియరు, మూడివడనియరు. వచ్చిన పైక మొడిచేదాకా పుర్సత్. ఈ కీసులాటలు చేయబట్టికే కొందరు తలకాయల వల్ల కొట్టుకుంటే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఖర్చుల పాలైన వాళ్ళు బొచ్చెడు మంది. అయితే గెట్టు పంచాయతీలు, షెట్టు పంచాయతీలకు చెక్ పెట్టడానికి భూముల సర్వే చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. భూభారత్ చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ కావాలంటే సర్వే మ్యాప్ కూడా ఉండాలి మరి. కానీ ఇప్పుడు ఎవరికి లేవాయే. ఏమున్నది, నీ ఊరం ఇటు జరిగింది, ఆ చెట్టు నా దాంట్లో ఉంటది, తాపకి తమరుకుంటున్నావని పక్కోళ్ళతోటి పంచాయతీలు కాబట్టి మేము చెలానా గట్టి 3 నెలలాయే. ఆఫీస్ చుట్టూ తిరిగి బండ్ల టైర్లు అరిగినాయి కానీ సర్వేయర్ వస్తానే లేడు అంటున్నారా. సరిపోను సర్వేలు ఉంటే కదా మరి. 612 మండలాలకు 350 మందే ఉన్నారు. అంటే 2 మండలాలకు ఒక్కొక్క మండలం కింద 50 ఊళ్ళకి ఉంటాయి. ఏడికెళ్ళి వస్తాడు మరి. పోనీ ప్రైవేటులతో కలిపిద్దామంటే పక్కా ఉంటుందో లేదో అని అదొక డౌట్. అగో గాతిప్పలు తప్పిస్తానికి ఒక వెబ్సైట్ చేస్తున్నారు. అందులోనే అప్లికేషన్, అందులోనే ఫీజు, కొలత ఎన్నడో కూడా అందులోనే తెలిసిపోతుందట. అంతేకాదు మొన్ననే 3,456 మంది లైసెన్స్డ్ సర్వేలర్ని దింపింది సర్కారు. ఇప్పుడు మండలానికి 46 మంది ఉంటారు. అంతా ఓకే అనుకుని వెబ్సైట్ రాగానే అప్లికేషన్ పెట్టుడే ఆల్చం కొలితేసుడే. ఎకరానికి 2,000 ఫీజు తీసుకొని సర్వే చేసి అద్దులు చూపించి మ్యాపులు చేతిలో పెట్టిపోతారట. ఇంచు కూడా అటు ఇటు కాకుండా 10 రూపాయలు పోతావా అటుపక్కలతోటి ఇటుపక్కలతోటి. ఏ లొల్లి ఉండదు, ఎవరి దాళ్ళు బందోబస్తు చేసుకున్నట్టు ఉంటది. పొద్దుగాల పేపర్ మర్రేసిన, టీవీలు పెట్టిన జూబ్లీహిల్స్ ముచ్చట్లేనబ్బా. హైదరాబాద్ అంతా ఒకెత్తు, గా ఒక్క ఏరియా ఒకెత్తు. దసరా వెళ్ళినాక నగారా మోగితే దివిలకు జోరైంది. మీటింగ్లు పెట్టాలి, ప్రచార రథాలు తిప్పాలి, గల్లీలకు పోవాలి, గడప గడపకు తిరగాలి, గడ్వ పట్టుకొని బతిల్లాడాలి. గా ముచ్చట్లు సరే, ఇంతకు పోటీలో ఎంతమంది ఉన్నట్టు? ఒక్క రోజు నడవాల్సిన పేపర్ల చెకింగ్ రేపు గిన నడిచేటట్టు ఉంది. పొద్దుందాకా మర్రేసిన సగం కూడా వడసలే. ఎమ్మెల్యే ఎవరైతారో గాని నన్ను గెలిపిండ్రి అని 211 మంది 321 నామినేషన్లు వేసిండ్రు. మళ్ళా ఆఖరినాడే 194 పడ్డాయి. గట్లనే తప్పు నింపితే ఫెయిల్ కాకుండా కొందరు 2-3 సెట్లు సమర్పించారు అన్నట్టు. RRR కు ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన వాళ్ళు, నిరుద్యోగులు చాలా మంది లైన్ కట్టిరు. కానీ అందరు పేపర్లు చెకింగ్ చేసే కార్యం
నడుస్తుంది. ఆఖరికి ఎందరు మిగులుతారో మరి. ఇటు చూడండి, శాలివాహన చక్రవర్తి గెటప్ లో రథం మీద నామినేషన్ వేస్తానికి వచ్చిండు వీరభోగ వసంతరాయులు అనటాయనే. ఇక ప్రచారం ముచ్చటకు వస్తే 3 పార్టీలు మునం పెట్టి తిరుగుతున్నాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతా. లోకల్ మనిషి ఆపసాబత్ వస్తాడని నవీన్ కుమార్ యాదవ్ సార్ కు పేరుంది. మళ్ళా అధికార పార్టీ క్యాండిడేట్. ఈ నడుమ డెవలప్మెంట్ కూడా రువాడిగానే చేపించారు మంత్రులు ముంగట వాడే. 150 కోట్ల వర్కులు మరి ఇప్పటికే శాంక్షన్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఓటేస్తే మేము ఈ పని చేస్తాం, మళ్ళీ గెలిచినాక ఈ పని చేస్తాం, మళ్ళీ గెలిస్తే ఈ పని చేస్తాం అని కాంగ్రెస్ చెప్పదు. చేసి పని చూపించి ఓట్లు అడుగుతా ఉన్నాం. తెలంగాణ జనసమితి ఆఫీస్ కు వచ్చి ఎలక్షన్ లో హిమ్మతి కోరిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సాబు. పార్టీలో మాట్లాడి చెప్తామన్నాడు పెద్ద మనిషి. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నీ కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారు. ఇక సునీత మేడాన్ని గెలిపిస్తానికి బావపామార్తులు మస్తు తిప్పల పడుతున్నారు. సలాల కోసం ఫామ్ హౌస్ పోయి అధ్యక్షుల వారిని కలిచేండ్రు. అయితే మా నాయనమ్మ అమ్మ కిడుపు కాగితం ఇయ్యకుండానే సునీతతో ఉన్నాడు కాబట్టి ఆమె నామినేషన్ చెల్లదని మాగంటి గోపీనాథ్ ఫస్ట్ భార్య కొడుకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అయితే గసంటి కోర్టులో చూసుకోవాలని చెప్పిండ్రు. ఇక బీజేపీ దీపక్ రెడ్డి గారిని ఎమ్మెల్యేని చేస్తానికి అధ్యక్షుడు రామచంద్రరావు సారు బస్సి తిరుగుతున్నాడు. ఎన్నో ఎరైటీ ప్రచారాలు చేసిండు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తోని క్యాండిడేట్ దొరక్క మధ్య క్యాండిడేట్ ని వాళ్ళ క్యాండిడేట్ గా పెట్టి మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రజలు మర్చిపోయిన పార్టీ దీపక్ రెడ్డి గారిని తప్పకుండా భారీ మేర గెలిపిస్తారని చేసి నా పూర్తి నమ్మకం ఉంది. ఓటర్ల ఏళ్ళకి ఇంకటేతానికి ఇంకో 20 రోజుల టైమే ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ జాతర జోరైతున్నదుల్లో. నీ ఎవలన్నా భారతదేశం వెనుకబడ్డది, కొనే తాకత్ లేనోళ్ళు, ఖర్చు పెట్టే ధైర్యం లేనోళ్ళు అన్నది చల్ అంతా జూటా ముచ్చట. మనోళ్ళు తలుచుకుంటే షాపింగ్ మాల్ షేక్ అవుతుంది, ఆన్లైన్ అంగడి లూటి అవుతుంది. చేతిలో పైసలు లేకున్నా ఆ టైంకు ఎట్లనో ఒకట్లా పక్కా వస్తాయి. నచ్చినవి కొనాలి, ధూమ్ ధామ్ చేయాలి, మన పతార ఏందో చూపియాలి. పండుగకు మీరు ఎంత ఖర్చు పెట్టినరో గానీ దేశమంతా 6 లక్షల కోట్ల దందా నడిచిందుల్లో. 6,000 కోట్లు 60,000 కోట్లు కాదు, 6 లక్షల కోట్లు. వ్యాపారాల లెక్కలు అరుచుకునే ఒక సంఘం చెప్పింది ఈ ముచ్చట. కావచ్చు కూడా షాప్ లో కొనుడే నాయే, షాపింగ్ మాల్ లో కొనుడే నాయే, ఆన్లైన్ అంగట్ల బేరాలే నాయే. 4-5 రోజులు జోరుంది మార్కెట్. పండుగ సరుకులు, పూజ సామాన్లు, మిఠాయిలు, పటాకులు, గిఫ్టులు, లైట్లు మస్తు కొన్నారు. పండుగ పేరు మీద వెళ్ళిన పటాకులకైతే లెక్కనే లేదు. 1,000 కోట్ల రూపాయలు పటపట వెళ్ళినాయి కొన్ని గంటలలోనే. ఆఫర్లు, డిస్కౌంట్లు ఆశ పెట్టే వరకు టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, సెల్ ఫోన్లు, బట్టలు, బూట్లు చితం బేరం చేసిండ్రు. ఆన్లైన్ లో మున్పు కంటే 24 వాళ్ళు ఎక్కువైందట దందా. అప్పటి మందం ప్యాకింగ్, సప్లై పేరు మీద ఒక 50 లక్షల మందికి పని దొరికిందంటే చూడండిగా. జిఎస్టీ తగ్గే కొంత రేట్ దిగినందుకు కాలరు బండ్లకు ఎగబడ్డారు బగ్గనే. బంగారం రాకెట్ వేసుకొని మొగుల మీద పోయినా తులం 1,30,000 అయినా కొనేటోళ్ళు కొన్నారు పూజలు పెట్టాలని. దేశమంతా ఈ 6 లక్షల కోట్లు ఖర్చు అయిందనేది ఒక అందాజ లెక్క. పండుగ తెల్లారి దావత్ చేసుకుంటారు చాలా మంది. తినుడు తాగుడు అన్ని నడుస్తాయి కాబట్టి ఆ లెక్క అలాగనే ఉంటది. ఏం ముచ్చటెట్లున్నా పండుగ అంటే పండుగనే, తగ్గేదే లేదు పో. ఎవ్వరు కలిసినా మొదలు ఎట్లున్నావు, అంత మంచేనా అని అడిగినాక ఏం పని చేస్తున్నావు, ఏ పార్టీ జీతం ఎత్తుతున్నావు అనే అడుగుతారు. ఎంతన్నా 30,000 వస్తే ఏ మూలకు చాలతలేవు. పోరల బడి ఫీజులాయే, ఇంటి కిరాయిలాయే, అప్పుల పాల ఊడి తప్పితే ఏం లేదంటుంటారు పట్నంలో చాలా మంది. కొందరికి 1,00,000 వస్తే అదే పెద్ద జీతం. కొందరికి అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే నెలకు 5 లక్షలు వేసుకోండి. మరి గీ సారు కేంద్ర నాయనా, మన సత్యనాదెల్ల సారు జీతం ఎంతో ఎరికేనా? నిమిషానికి 16,000, గంటకు 10 లక్షలు, రోజుకు 2.5 కోట్లు, నెలకు 70 కోట్లు, ఏడాదికి 847 కోట్లు. కంపెనీ ఆమ్దానన పోయి సారు జీతం అంటుండ్రేమో అనుకునేరు. లేలే, సత్యంగా సత్య సారు శాలరే. మళ్ళా సార్దేమన్న చిన్న కొలువా? దునియాను దున్నేస్తున్న మైక్రోసాఫ్ట్ కంపెనీకి బాస్. నిరుడు ఏడాదికి 664 కోట్ల జీతం ఎత్తుతుంటే ఈ కిత్తకు ఇంకో 183 కోట్లు ఎక్కువ. అంటే 100కి 22 రూపాయలు పెరిగినట్టు. అంతా ఏఐ పుణ్యమేనబ్బా. ఏఐ నడిపేతానికి అవసరమైన సాఫ్ట్వేర్లు, ప్రోగ్రాంలు ఈ కంపెనీలే తయారు చేసేది.
సారు పంటనం తోటి మస్తు పెట్టుబడులు ఆమ్దాని వస్తున్నాయట. గందుకే కష్టానికి తగ్గ జీతం. 11 ఏండ్ల సంధి అంత పెద్ద కంపెనీకి CEO. ఇంతకు మన సత్యనాదెల్లా అని ఎందుకన్నామంటే సారుది ఆంధ్ర అనంతపురం జిల్లా, చదివింది మన హైదరాబాద్ లా. అటెనక అమెరికా పోయి 33 ఏండ్ల కిందట మైక్రోసాఫ్ట్ లో జాబ్ కొట్టి ఆ కంపెనీ నడిపించే లెవెల్లో ఉన్నాడు ఇప్పుడు. గీ ముచ్చట మన చంద్రబాబు సార్కు తెలిసినా అంటే నా వల్లే అని ఎంత మురుస్తాడో గాని, రోజుకు 2.5 కోట్ల జీతం అంటే మన జిందగీ మొత్తంలో గంత సంపాదించలేమబ్బా. మొన్నటిదాకా వినాయకుని పండుగ, అటెనక దేవి నవరాత్రులు అయిపోయినాయి. ఇక చెప్పున్నే అయ్యప్ప మండపాలు వెలుస్తాయి. హావు ఇంకో 2 నెలలు అయితే సంక్రాంతి పండుగేనాయే. మకర జ్యోతిని దర్శించుకుంటానికి శితం పోతుంటారు. అంతకంటే మొదలు 41 రోజులు మండల దీక్షలు తీసుకుంటారు అయ్యప్ప స్వాములు. దానికి ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడు గీ ముచ్చట చూద్దాం. నెత్తిన ఇరుముడి పెట్టి శబరిమల 18 బంగారు మెట్లు ఎక్కుతున్నది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. మీదికి రాగానే అయ్యవార్లు వచ్చి పూర్ణ కుంభంతో ఎదుర్కొని లోపటికి తొలకపోయి పూజలు చేసిండ్రు. తీర్థ ప్రసాదాలు తీసుకొని గుడంతా తిరిగి కడమ దేవులకు సుతా మొక్కుకున్నది. ఇప్పటిదాకా శబరిమలకు వచ్చింది ఇద్దరు రాష్ట్రపతులు. 52 ఏండ్ల కిందట వివి గిరిసారు, ఇయాల ముర్ము మేడం. మణికంఠుని దర్శించుకున్న మహిళా రాష్ట్రపతి సుతా మేడమే. ఈ ముచ్చటిట్లుంటే పొద్దుగాల ఓ కాడ హెలికాప్టర్ దిగుతుంటే పయ్యలు దిగబడ్డాయి. ఎమటే అందరు ఉరుకొచ్చి బయటికి నూకిండ్రు. హెలిప్యాడ్ మాత్రం కట్టేటొరకు ఆరక పదనుకు గిట్లయిందట. ఆనాకాలం కొస్సాకరికి వచ్చినట్టేనుల్లా పోత ఉత్త ఎందుకు పోవాలని మల్లో పార అరుచుకుంటానికి తయారైతున్నాడు వరుణన్న. కానీ 7 సరిచిన కాడ డ్రమ్ములు బోర్లిచ్చినట్టే జరుచుడు, మళ్ళా పత్తకు లేకుండా పోవుడు. ఏమా ఇగనన్న రాబుద్ది అవుతుందా లేదా అని ఆడగంగా వచ్చుడు, దమ్మార దంచుడు. అంతకుముందు ఎండాకాలంలో సూరన్న సురుకులు సుతా గట్టిగానే తలిగిచ్చిండు. ఇక బాకున్నది చలికాలమే. అదెట్లుంటుందో గాని ఇప్పుడైతే గీ ముచ్చట చూడుండ్రి. పాత ఈడియో కాదుల్లో అడవుల జిల్లా ఆదిలాబాద్ మీద తెల్లారగట్ల వరుసుకున్న మంచు దుప్పటి. హగో తెల్లారిన సుత బండ్లన్నీ లైట్లేసుకునే వస్తున్నాయి. ఎదురుగా ఏం వస్తున్నదో దగ్గరకు వచ్చేదాకా తెలుస్తలేదు. మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా పోదామంటే లైట్ వేసుకొని పోతే కూడా ఇక్కడ దగ్గర వస్తే కూడా కనబడతలేదు. అంత డేంజర్ పొగబడుతుంది. ఈ రోజు 44వ నెంబర్ నేషనల్ హైవే మీద లైట్లేసుకొని వస్తున్న లారీ వెనక మంచిగా చూడుర్రి. ఇంకో లారీ వస్తుంది. పొద్దుగాల పనుల మీద బయటికి పోతోళ్ళు వాకింగ్లు చేస్తోళ్లకు జరంత తిప్పలే అయింది. పత్తి పంటకు సుత దెబ్బే అంటూరు రైతులు. సూరన్న గుడ్ మార్నింగ్ చెప్తున్నా జరసేపు ఆగు అన్నట్టే ఉంటుంది పొగమంచు. అక్టోబర్ ఎల్లక ముందే ఏమో ఎత్తిపోయినట్టే కూరుస్తుంది. ప్రకృతి అందాలకు పేరు పోయిన జిల్లాయే మంచుతోని ఇంకింత ముద్దుకు కొడుతుంది. చెరువు చూడుర్రి మొగులతోని కలిసిపోయినట్టే ఉన్నది. ఇంత గర్మి తగ్గుతుంది. లెక్కకైతే డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా చలికాలం. కానీ నవంబర్ రాక ముందుకే ఇట్లుంటే ఇక రేపు ఇంకెట్లుంటదో పో. గుడికి పోతే దేవుని దర్శనం చేసుకుంటాం, ఓ కొబ్బరికాయ కొడతాం, ఇంకేమన్నా మొక్కులుంటే ఒప్ప చెప్తాం, తలనీలాలు ఇస్తా అని మొక్కుకుంటే సమర్పిస్తాం. ఈ అన్నీ ఏం లేకుంటే ఉత్త దర్శనానికే పోయి హుండీలో ఎంతో కొంత కానుకలేస్తాం. 11 రూపాయల నుంచి మొదలు పెడితే వేలు లక్షలు సమర్పించేటోళ్ళు సుతా ఉంటారు. ఇక తిరుపతి వెంకన్నకైతే ఆస్తులు రాసిచ్చే భక్తులు కూడా ఉంటారు. కానీ అందరు భక్తులు అది ఒక లెక్క, ఈ భక్తప్పది ఇంకో లెక్క ఉన్నదుల్లా. వైరు లోపటికి నూకుడు, నోట్లు బయటికి గుంజుడు. లోపటికి బయటికి ఎంత అలకగా దేవుని గల్ల పెట్టే దోస్తున్నాడో చూడుర్రి. మరి వైరు పెట్టంగానే నోట్లు ఎట్లా అతుక్కుంటున్నాయని డౌట్ వస్తుందా? అయితే ఫస్ట్ కంచి చూడాలి వీడియో.
ఓరి వారి చెప్పులేసుకొని గుళ్ళకొచ్చినవేం పుట్టిందిరా కసపిస నమిలిన బబుల్ గమ్ తీసి వైర్ కోసకు అంటబెట్టిండు ఇక మేక నెమరు పెట్టినట్టే అట్లనే వచ్చి గిట్ల పనితనం చూపించిండుల్లా బబుల్ గమ్ బంకనాయే మంచిగా నోట్లు అతుక్కుంటున్నట్టున్నాయి ఎవరన్నా వస్తున్నారా అని అటు ఇటు చూస్తుండు గాని ముంగట సీక్రెట్ కెమెరా ఉన్నదనే సోయిలేనట్టుంది పాపం ఆంధ్ర పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి ఎంకన్న గుడిగల్లను గీతీర్ల దోసుకున్నాడు మనోడు పర్తలెన్ని పడ్డాయో గాని గుడిని గుత్తకు పట్టినట్టే ఎన్నో మాటల మాయం చేసిండట అరే ఏమైందని గుడోళ్ళు సీక్రెట్ కెమెరాలు పెట్టేటోరకు భక్త దొంగప్ప భాగవతం బయటపడ్డది గిసొంటి అస్సలు ఎంకరేజ్ చేయొద్దు గాని బబుల్ గమ్ తోటి గింత అలకగా దోసుకోవచ్చని చూపించినవు చూడు నీది మామూలు దిమాగ్ కాదురా సామి చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా నమస్తే